వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. మిడిల్ క్లాస్ డ్రీమ్ ఏమవుతుంది? 2026 లో పెద్ద సంక్షోభంలో పడిందా? ఖతం అవుతుందా? కొలాప్సా లేదా స్లో డౌనా? లేదు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇది స్లో డౌన్ కాదు, మాంద్యం కాదు, అసలు స్ట్రక్చరల్ కొలాప్స్ అని చెప్తున్నారు. సిస్టమేటిక్ గా కొలాప్స్ అవుతుంది ఈ మిడిల్ క్లాస్ డ్రీమ్ అనేది చెప్తున్నారు. ఆశ్చర్యపోతున్నారా? ఎక్స్పర్ట్స్, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఫిగర్స్ తో, స్టాటిస్టిక్స్ తో ఈ విషయాలను చెప్తున్నారు. చూస్తే తెలుస్తుంది, పెళ్లిళ్ళు పోస్ట్పోన్ అవుతున్నాయి, డిప్రెషన్ మందులు విపరీతంగా పెరుగుతున్నాయి, సిటీస్ లో టాబ్లెట్స్, మెంటల్ హెల్త్ కేర్ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఇండికేషన్, సిమ్టమ్. చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ ఆయన అంటున్నాడు, 2015లో మీకు 90,000 జీతం ఉంటే ఇప్పుడు 2026లో మీకు 1.5 lakh జీతం వస్తే 66% పెరిగింది. చాలా పెద్ద హైక్ కదా. ఓన్లీ కనిపిస్తుంది కానీ అనిపించదు అంటున్నాడు. అంటే 45% డ్రైన్ రూల్ అనేది అప్లై చేస్తే, అంటే ధరలు, రెంట్, స్కూల్ ఫీజు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ మీరు చేస్తే ఇవన్నీ డబుల్ అయిపోయినాయట. ఇవన్నీ డబుల్ అయిపోతే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈ రోజు డబుల్ డిజిట్స్ లో ఉంది. అప్పుడు శాలరీ ఈజ్ గ్రోయింగ్, వెల్త్ ఈజ్ ష్రింకింగ్ అంటున్నాడు. అండ్ దిస్ ఈస్ ద కాజ్ ఆఫ్ ది సైలెంట్ క్రైసిస్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇన్ 2026 అని నితిన్ కౌశిక్ గారు అంటున్నారు. అసలు కొనుగోలు శక్తి, రియల్ పర్చేసింగ్ పవర్ ఈజ్ డౌన్. అంటే వేజెస్ పెరిగింది, మీ ఖర్చులు దానికన్నా ఎక్కువ పెరిగింది, సో రియల్ వేజెస్ తగ్గింది. సో ఇట్ ఈస్ ఏ నామినల్ వేజ్ ట్రాప్ అని కౌశిక్ గారు అంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఎవరవుతున్నారో వాళ్ళది 1.5% డౌన్ అవుతున్నారు, వాళ్ళ పర్చేసింగ్ పవర్ కూడా డౌన్. అదే రకంగా చిన్న చిన్న బిజినెస్ అయోమయంలో ఉన్నారు. బిజినెస్ స్టాల్స్ ని, రెస్టారెంట్స్ అమ్మేద్దామంటే కొనేవాళ్ళు లేరు, తక్కువ రేటుకి అమ్మితే కూడా కొనేవాళ్ళు కూడా లేరు. అంటే ఇంత మార్కెట్ చాలా డౌన్ ఉండడం వల్ల, డిమాండ్ డౌన్ ఉండడం వల్ల ఈ బిజినెస్ లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సో ఈ మిడిల్ క్లాస్ ఈజ్ అండర్ ఏ బిగ్ క్రైసిస్ అనేది ఎక్స్పర్ట్స్ అనేది వాదిస్తున్నారు. మీకు సేవింగ్స్ రేట్ 18% తగ్గిపోయిందంటే ఏంటి? ఒకప్పుడు 25%, 30% అంటే రెక్లెస్ గా స్పెండింగ్ చేస్తున్నారు ఆ మిడిల్ క్లాస్ కాదు. డే టు డే నీడ్స్ కోసం ఖర్చు పెడుతున్నారు, అత్యవసర ఖర్చులు, కాబట్టి వాళ్ళు సేవ్ చేయలేకపోతున్నారు. అదే రకంగా ఈ రోజు అప్పులు, రుణాలు, క్రెడిట్ కార్డులు, ఒకటి కాదు 2, 3 క్రెడిట్ కార్డులను చూస్తున్నారు. ఒక క్రెడిట్ కార్డు దేనికంటే ఇంకో క్రెడిట్ కార్డులో ఈఎంఐలు కట్టడానికి ఒక క్రెడిట్ కార్డుని వాడుతుంటారు. అంటే డైలీ నీడ్స్, గ్రాసరీ, కిరాణా కూడా క్రెడిట్ కార్డు వాడుతున్నారు. క్రెడిట్ కార్డు వల్ల ఈఎంఐ వస్తుంది, కానీ ఆ ఈఎంఐ కట్టడానికి ఇంకో క్రెడిట్ కార్డు. అంటే ఈ రకంగా ఒక ట్రాప్ లో అనేది పడింది మిడిల్ క్లాస్ అనేది చెప్తున్నారు. ఆయన నితిన్ కౌశిక్ అంటున్నారు, దీనికి ఫండింగ్ టుడేస్ సర్వైవల్ విత్ టుమారోస్ వెల్త్. ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఈ రోజు పైసలతో రేపు ఖర్చు పెడుతున్నాం, లేదు రేపటి పైసలతో ఈ రోజు ఖర్చు పెడుతున్నాం. అంటే రివర్స్ లో పడిపోయింది. దీంతో పాటు ఐటీ సంక్షోభం మనం చూస్తున్నాం. ఐటీ జాబ్స్ పెద్ద ఎత్తున చాలా కంపెనీలు వాళ్ళు లే ఆఫ్ చేయడం మొదలు పెడుతున్నారు. వేలాది జాబ్స్ పోతున్నాయి, లక్షలాది పోతాయి. ఇంకా 5-6 సంవత్సరాల్లో ఒక 20 లక్షలు, 30 లక్షల జాబ్స్ పోయే ప్రమాణాలు ఉన్నాయనేది చెప్పడం మనం కాదు. నాస్కామ్ అండ్ నీతి ఆయోగ్ వీరిద్దరు కలిసిన జాయింట్ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఓ సీరియస్ ఇది. అంటే ఈ ఐటీ జాబ్స్ ఇక తిరిగి రావు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ లే ఆఫ్ చేస్తున్నారు వర్కర్స్ ని, ఎంప్లాయీస్ ని, సూపర్వైజర్స్ ని. ఆ రకంగా కూడా బయటపడ్డారు. ఈరోజు హోమ్ లోన్, కార్ లోన్, ఫీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫిక్స్డ్, నెగోషియబుల్ కాదు, ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా చిన్న డిస్రప్షన్, నా ఉద్యోగం పోయింది, నా జీతం పోయింది, లేకపోతే నా ఇంట్లో ఏదో క్రైసిస్, హెల్త్ క్రైసిస్ వచ్చింది, ఖతం, ఈ డిస్రప్ట్ అయిపోతుంది. ఈ ఫిక్స్డ్ అమౌంట్ మాత్రం మీరు కట్టాల్సిందే. సో మీరు డిస్టర్బ్ అయ్యి మీరు ఏమైనా రుణాల్లో కూరుకుపోతున్నారు. ఇది మిడిల్ క్లాస్ ఒక దారుణమైన పరిస్థితి మనకు కనపడుతుంది. అదే రకంగా వైట్ కాలర్ జాబ్ క్రియేషన్ 5 సంవత్సరాల క్రితం 11% పెరిగేది, ఇప్పుడు ఓన్లీ 1%. అంటే అంత డ్రాస్టికల్గా తగ్గింది. 8,000 ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఈరోజు ఉద్యోగాలు లేదంటే ఎలాంటి గంభీరమైన పరిస్థితి అని చూస్తున్నాం. 29% గ్రాడ్యుయేట్స్ ఈరోజు జాబ్లెస్లో ఉన్నారు. ఇంజనీర్స్లో కార్ నడుపుతున్నారు, గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు గ్రాడ్యుయేట్స్. ఇది మనం చూస్తున్నాం. ఇది ఒక తీవ్రమైన పరిస్థితికి నిదర్శనం. అదే రకంగా మన నోయిడాలో కూడా చూసాం, తిరగబాటు చేశారు. ఈ తక్కువ వేతనాలతో మా సరిపోవట్లేదు, మా ఖర్చులు పెరిగింది, గ్యాస్ పెరిగింది, స్కూల్ ఫీజు పెరిగింది, రెంట్ పెరిగింది, ధరలు బాగా పెరుగుతుంది, ఈ తక్కువ వేతనాలతో కాదు మాకు 20,000 పెరగాలని తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ రకంగా దేశంలో ఈ ఎంప్లాయీస్, వర్కర్స్ అందరు కలిసి ఆ రకంగా మూవ్మెంట్ అనేది తప్ప అధిగమించడానికి వేరే దారి లేదు అనేది. ఈ రోజు మనం చెప్తున్నాం జీడిపి గ్రోత్ 6% గ్రోత్, 7% గ్రోత్, 5%
గ్రోత్, మనం 4th లార్జెస్ట్ ఎకనామీ అన్నాం, ఈ రోజు మనం 4th కాదు, ఇప్పుడు 6th అయిపోయినాం, పడిపోయాం. ఇప్పుడు మనం విశ్వ వికసిత్ భారత్ అంటున్నాం, 2047 లో డెవలప్డ్ కంట్రీ అయిపోతాం అని చెప్తున్నాం, సూపర్ పవర్ అంటున్నాం, విశ్వగురు అంటున్నాం. ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇవన్నీ ఎంటీ స్లోగన్స్ లా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది బతుకుల్లో ఇంప్రూవ్మెంట్ లేకుండా ఈ ఫిగర్స్, జీడిపిలు, స్టాటిస్టిక్స్ ఏ మాత్రం ఈ కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్, కార్మికులు, కర్షకులు వీళ్ళ బతుకుల్లో ఇంప్రూవ్మెంట్ లేదంటే ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టి ఈ క్రైసిస్ చాలా సీరియస్గా ఇండియా చుట్టూ తిరుగుతుంది. దీన్ని సాల్వ్ చేయకపోతే ఇండియా అసలు ముందు పోవటానికి వేరే దారి లేదని కనపడుతుంది.